నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ రాకాసిపేటలోని గోసం బస్తీ సమీపంలో బెల్లాల్ తర్పా శివారులో వ్యవసాయ నీటి పంపుకి ఉపయోగించే 16 kV 25 kV రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం రాత్రి కొందరు దుండగులు పగలగొట్టి అందులోని విలువైన కాయిల్స్ ఆయిల్ని దోచుకెళ్లడం జరగడంతో రైతులు ఆందోళన విషయంతో ట్రాన్స్కో అధికారులకు సంప్రదించారు. ఈ సంఘటనపై వివరాలను GS6 ప్రతినిధి రైతులను కోరగా రైతులు జయప్రకాష్, ఎర్రం కాశీనాథ్ తమ ఆవేదన వ్యక్తపరుస్తూ 6 నెలలుగా కష్టపడి రైతు పండించిన పంట పరిపక్వానికి వచ్చే సమయాన ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని సంబంధిత అధికారులు దీనిపై చర్య చూపి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరగా SPDCL ట్రాన్స్కో అధికారులు సబ్ ఇంజనీర్ సందీప్, లైన్ ఇన్స్పెక్టర్ జనార్దన్, లైన్మెన్ జయేశ్వర్ ఘటనా స్థలాన్ని పర్యవేక్షించి రైతులు తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాకాస్పేట్ మా గోసం బస్తీ వెనుక లాల్మార్ శివారు బెల్లాల్ తర్ఫా కింద మా యొక్క ట్రాన్స్ఫార్మర్ రాత్రి దుండగులు చోరీ చేసి అందులో ఉన్న కాయిల్స్, మళ్ళీ ఆయిల్, మళ్ళీ కాపర్ వైండింగ్ అంతా మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అన్ని ఎత్తుకెళ్ళిపోయారు. పొద్దున వచ్చి చూడగా అవన్నీ ధ్వంసమై చెల్లాచెదరం పారేసి అన్ని సామాగ్రి అంతా ఎత్తుకెళ్ళిపోయారు. దీన్ని చూసి అధికారులకు సమాచారం ఇవ్వగా సబ్ ఇంజనీర్ గారు, లైన్ ఇన్స్పెక్టరు, లైన్మెన్ గారు ముగ్గురు వచ్చి దీన్ని పర్యవేక్షణ చేసి దానికి తగిన న్యాయం చేస్తానని చెప్పారు. దీనికి పోలీస్ శాఖ వారు కూడా మాకు తగిన న్యాయం చేసి కొంచెం రిపోర్ట్ తొందరగా ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మళ్ళీ పంట చేతికొచ్చింది, ఈనే టైంలోనే నీళ్లు చాలా అవసరము. అలాంటి టైంలోనే మాకు దొంగలు ధ్వంసం చేయడం మూలంగా వరి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నీళ్లు చాలా అవసరము. దయచేసి అధికారులు తొందరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాము. ఈ నష్టం మేము నష్టపోకుండా మళ్ళీ పంట చేతికొచ్చిన పంట వేస్ట్ కాకుండా తగిన చర్యలు తీసుకోగలరని అధికారులకు విన్నవించుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.